హాయ్ నమస్తే. మనం ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ దగ్గర ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ఈ కాలేజీలో మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, నర్సింగ్ కానీ సంబంధించినవి, ఆర్ట్స్ అండ్ సైన్స్, బీకామ్, కంప్యూటర్స్, ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి కోర్సులకు సంబంధించిన వివరాల గురించి ఈ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నా పేరు మంజునాథ్ అని ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడుతున్నాను. మా కాలేజ్ వచ్చేసి బెంగళూరులో ఉంది. మా కాలేజ్ స్పెషాలిటీ ఏమంటే వీ హ్యావ్ ఆల్ ద కోర్సెస్. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, డిప్లొమా, పారామెడికల్, అలైడ్ హెల్త్ సైన్స్, సైన్స్, కామర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. దీంట్లో మీరు చూసుకుంటే ఎంబీబీఎస్ ఉంది మెయిన్లీ. ఎంబీబీఎస్తో పాటు బీఎస్సీ కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫిషన్ టెక్నాలజీ కానీ, బీఎస్సీ కార్డియో కేర్ కానీ, బీఎస్సీ న్యూరో సైన్స్ కానీ, ఆర్ బీఎస్సీ అనస్థీషియా అండ్ ఓటీటీ కానీ. సో ఇలాంటి ఆల్ కోర్సెస్ మా దగ్గర ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంజనీరింగ్ కోర్సెస్ మీరు తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ జనరల్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్స్, ఈవెన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కూడా ఉంది. అలాంగ్ విత్ దట్ ఏఐఎంఎల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఏదైతే ఉందో ఏఐఎంఎల్ కూడా ఉంది, అండ్ ఏఐడిఎస్ కూడా ఉంది, అండ్ ఈవెన్ ఈసీ అండ్ మెకానికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా యాడ్ ఆన్గా లైక్ ఎంబీఏ, ఎంసీఏ, బీకామ్, బీసీఏలో మీకు ఆప్షన్ ఏఐఎంఎల్, బీసీఏ విత్ ఎథికల్ హ్యాకింగ్. సో ఇలాంటి ఆల్ కోర్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్, దీంతో లైక్ ఈవెన్ మా కాలేజ్ మీరు కన్సిడర్ చేస్తే ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు గ్రాడ్యుయేషన్, అంటే ఒక చిన్న కుర్రోడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే బయట గ్రాడ్యుయేట్ అయి రావచ్చు. సో అన్ని కోర్సెస్ మా దగ్గర ఉంటాయి. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అండ్ మోర్ ఓవర్ ఇంజనీరింగ్ పార్ట్కి మేము యాడ్ ఆన్గా స్పెషల్గా ఏం యాడ్ చేసామంటే ఫ్రమ్ యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అనేది అందుతుంది ఆన్ ద వెరీ ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ సెమ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది అందుతుంది కాబట్టి ఫైనల్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ వెళ్ళేసరికి వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఆల్ ద కోర్సెస్. I request everyone to come to Bangalore, Akash Group of Institution, visit, check, enjoy the campus, take the admission. ఎంబీబీఎస్ ఉందా సార్ మీ దాంట్లో? సార్ మా దాంట్లో ఎంబీబీఎస్ ఉంది. ఎంబీబీఎస్తో పాటు బీఎస్సీ నర్సింగ్ ఉంది. జనరల్లీ మీకు ఇప్పుడు తెలుసు నర్సింగ్ అనేది ఇండియా కన్నా అబ్రాడ్లో చాలా డిమాండ్ ఉంది. సో మోర్ ఆఫ్ ద స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే బీఎస్సీ నర్సింగ్ చేసుకుని ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ అలా ప్లాన్ చేసుకుని దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద బీఎస్సీ నర్సింగ్. అంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి మీరేమన్నా అవకాశాలు ఇస్తారా? సార్ అబ్రాడ్కి లేదు, బట్ ఛాన్సెస్ వాళ్ళు వెళ్ళొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ సెకండ్ ఆప్షన్ ఏమంటే మా కాలేజ్లోనే హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది అక్కడే అందుతుంది. సో ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడే వర్క్ చేసి అక్కడే జాబ్ సంపాదించవచ్చు. ఎంబీబీఎస్ వాళ్ళకి సార్? ఎంబీబీఎస్ కూడా సార్ సిమిలర్. ఎందుకంటే మా హాస్పిటల్ ఇట్స్ నాట్ లైక్ స్మాల్ హాస్పిటల్ సార్, 1200 బెడెడ్ హాస్పిటల్. అది చాలా పెద్దది హాస్పిటల్, పెద్దది. అంత పెద్ద హాస్పిటల్లో వాళ్ళకి ఈజీగా తీసుకుంటారు. ఎక్కడో సార్ ఈ హాస్పిటల్ ఇది? సార్ ఇది వచ్చేసి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడి నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ సార్, దేవనహళ్లిలోనే ఉంది. ఆల్మోస్ట్ 50 acres ఆఫ్ క్యాంపస్ సార్ ఇది. మీరు అక్కడ చూస్తే ఫుల్ ఇది ఉంటుంది మాది క్యాంపస్ది ఫోటో అక్కడ చూడొచ్చు. లైక్ మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ బ్లాక్ కానీ, హాస్టల్ కానీ, విత్ ద గ్రౌండ్స్ ఎవ్రీథింగ్. టోటల్ 50 acres. మెడికల్ కాలేజ్లో సార్ మీకు ఎంబీబీఎస్కి దాంట్లో ఏమున్నాయి సార్? స్పెషలైజేషన్స్ ఏమున్నాయి సార్? ఆల్ ఉంది. ఎంబీబీఎస్లో ఏదైతే కోర్సెస్ ఉందో అనాటమీ క్లాసెస్ కానీ, డెంటల్ కానీ, ఐ కానీ అన్నీ ఉంది సార్. చర్మ వ్యాధులు కానీ A to Z ఉన్నాయి. A to Z. బీఎస్సీ చేసిన వాళ్ళకి ఎట్లా ఉన్నారు సార్? సార్ బీఎస్సీకి చూడండి, బీఎస్సీకి నేను యాజ్ చెప్పినట్టే ఇంటర్న్షిప్ అనేది హాస్పిటల్లో అందుతుంది. సెకండ్ ఏమంటే ఇది డిఫరెంట్ ఉంది సార్ ఒక్కొక్క సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చాలా మంది చూశాను, నీట్ రాశారు, దే ఆర్ 50-50. వాళ్ళకు ఫ్రీ సీట్ రావచ్చు, రాకపోవచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి దిస్ ఈజ్ ప్లాన్ ఏ. వాళ్ళకి ప్లాన్ ఏ. సెకండ్ చేసిన వాళ్ళకి, నీట్ రాసిన వాళ్ళకి దిస్ ఈజ్ ప్లాన్ ఏ. ఇది ఫెయిల్ అయితే దే షుడ్ హ్యావ్ ప్లాన్ బి. ప్లాన్ బి అనేది బీఎస్సీ కోర్సెస్. సో ఇదేమంటే డాక్టర్ కాదు, బట్ డాక్టర్ ఒక్కడే అంతా చేయలేరు కదా సార్. సో ఈ నీడ్ హెల్పింగ్ హ్యాండ్. ఇదంతా హెల్పింగ్ హ్యాండ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్తాను, అనస్థీషియా అండ్ ఓటీటీ వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా ఎక్స్పర్ట్తో పనిచేస్తారు వాళ్ళు ఇన్ ఆపరేషన్ థియేటర్ బీఎస్సీ చేసిన వాళ్ళు. సో సిమిలర్లీ ప్రిఫిషన్ టెక్నాలజీ లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ అలాంటి దాంట్లో వర్క్ చేస్తారు. సో సిమిలర్లీ ఆల్ కైండ్ ఆఫ్ లైక్ కార్డియో కేర్ కానీ, రెస్పిరేటరీ కేర్, రేడియోథెరపీ అంటే క్యాన్సర్ పేషెంట్స్ని హ్యాండిల్ చేయడం కానీ,
అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఐ హోప్ యూ నో సార్, ఈ క్యాజువాలిటీలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళే చేస్తారు. సో ఇలాంటి ఆల్ కోర్సెస్ మా దగ్గర అవైలబుల్ ఇది ఎందుకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించింది సార్. ఇది ఎంబీఏ, ఇది మేనేజ్మెంట్ సార్, కంప్లీట్ మేనేజ్మెంట్. లైక్ ఎంబీఏ కానీ బీబీఏ కానీ, బీబీఏ ఏవియేషన్ కూడా ఉంది, బీబీఏ లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ ఉంది, లైక్ ఆల్ ఉంది సార్. ఇలా ఇది ఎన్ని సంవత్సరాలు సార్? 3 years సార్. ఎంబీఏ 2 ఉంటుంది, నార్మల్ బీబీఏ బీకామ్ అంతా 3 years ఉంటుంది. టోటల్ వాళ్ళు +2 అయ్యాక టోటల్ 5 years కోర్స్ ఉంటుంది. దీనికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి సార్? దీనికి సార్ దీనికి హై ఉంటుంది సార్, బికాజ్ వాళ్ళు ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఎంబీఏలో వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటుంది, లైక్ హెచ్ఆర్ కానీ మార్కెటింగ్ కానీ. ఎంబీఏలో వాళ్ళు ఏ చూస్ చేసుకుంటారో దాని తగ్గట్టుగా వాళ్ళకి పని దొరుకుతుంది. ఇది కామర్స్ కోర్స్ సార్. ఇది బీకామ్ ఉంది కదా, ఎంకామ్ బీకామ్ ఉంది కదా. అవును సార్, ఇవి కామర్స్ కోర్సెస్ సార్, కామర్స్ ఆర్ట్ కోర్సెస్. అండ్ మోర్ ఓవర్ ఇంజనీరింగ్ పార్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ కాలేజ్ సార్. కంప్యూటర్ సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్లో మీరు చూడొచ్చు సార్, సైబర్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది అండ్ ఈవెన్ డేటా సైన్స్ కూడా ఆప్షన్ ఉంది వాళ్ళకి. అలాంగ్ విత్ దిస్ ఏఐఎంఎల్, ఏఐడిఎస్ కూడా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ ఇదే సార్, ఎందుకంటే మార్కెట్ బూమ్లో ఉండేదే ఏఐలో సార్. సో ఇది ట్రెండింగ్లో మా దగ్గర ఉంది. ఇది కంప్యూటర్ అప్లికేషన్ సార్. ఇది ఎంసీఏ వాళ్ళది. ఎంసీఏ కూడా ఉంది సార్. ఎంసీఏ లైక్ బీసీఏ వాళ్ళు చేసిన వాళ్ళు ఎంసీఏ చేసుకుంటారు. లైక్ ఎథికల్ హ్యాకింగ్ అని చూడండి సార్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇది ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది. దీంట్లో కూడా ఏఐఎంఎల్ కూడా ఉంటుంది ఆప్షన్. ఇది ఆర్ట్స్ వాళ్ళకి సార్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉన్నది సార్. ఇది బిఏ సార్. ఇది కూడా మీ దగ్గర జర్నలిజం అండ్ ఇంగ్లీష్ ఉంది. అవును సార్. మ్యాథమెటిక్స్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, బయోకెమిస్ట్రీ. సార్, బయోకెమిస్ట్రీ. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో A to Z కోర్సెస్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏమంటే సార్, ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రాబ్లమే లేదు సార్. మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది కొలాబరేషన్ పార్ట్ సార్. ఇదేమంటే మేము వాళ్ళు యాక్చువల్లీ ఇంటర్వ్యూస్కి వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకుంటారు సార్. 100% గ్యారంటీ ఉంటుంది సార్. బట్ ఏమంటే ఈవెన్ లైక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారు కదా సార్. మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలిజిబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి జాబ్ సార్ నేను క్లియర్గా చెప్తాను, ఇంటర్న్షిప్ అనేది వాళ్ళకి అందుతుంది, దాని తర్వాత జాబ్ అందుతుంది వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్, నెక్స్ట్ జాబ్. ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. విద్యార్థులకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ గారు థ్యాంక్ యూ సార్. మీ కాలేజీలో చేరిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ సార్. ఓకే సార్.